దమ్ము ధైర్యం, ఆ దమ్ము ధైర్యంతోనే 2023లో అధికారంలోకి వచ్చాం. పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చాలా సందర్భాల్లో దుర్గామాతగా పోలిస్తూ ఉంటాను. మా మేడం దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు, కొత్తగా నియమితులైన కార్యదర్శి విశ్వనాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, సూర్యకక్క గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశచంద్రరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సిడబ్ల్యూ సభ్యులు కొప్పుల రాజు గారు, చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ పిసి అధ్యక్షులు కేశవరావు గారు, అదేవిధంగా గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, రుద్రాజు గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా పెద్ద నాయకులు, నాకు అర్థమైంది ఆయన గౌరవంగా పెద్దగా లాస్ట్లో చెప్పాలని, పెద్దలు గవర్నర్లు వి హనుమంతరావు గారు, వేదిక పైనటువంటి అజరుద్దీన్ గారు, చిన్నారెడ్డి గారు, ఇప్పటిదాకా మాట్లాడిపోయినటువంటి బట్టి విక్రమార్క గారు, గౌరవ కౌన్సిల్ సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యంగా డిసిసి అధ్యక్షులు, మానుబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ శివసేన రెడ్డి గారు, ఎన్ఎస్ఏ వెంకట్ గారు, మహిళా కాంగ్రెస్ సునీత గారు, సేవాదల్ జితేందర్ గారు, పిసిసి కార్యవర్గ సభ్యులు నా మిత్రులు సుఖ్మిందర్ సంధు గారు, ఏఎస్సి కార్యదర్శి మహేష్ గారు, వేదిక పైన ఎవరినైనా మర్చిపోతే బలరాం నాయక్ గారు, ఇంకెవరన్నా మర్చిపోతే కూడా క్షమించాలి. వేదిక పైన పెద్దలందరికీ, వేదిక మీద కింద ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఆ కార్యకర్త అనే పదానికి ఇవాళ నా నియామకం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గుర్తింపుగా ఉండిపోయే విధంగా ఆ పేరు వచ్చింది. గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం. అందులో మా కార్యకర్తలందరూ మాకు దేవుళ్ళు, సోనియా గాంధీ గారు మాకు దేవత. దేశంలో రాష్ట్రంలో నుండి నేడు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఉంది అంటే మీ కష్టం, మీ శ్రమ, మీ త్యాగం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం రావటానికి కూడా కారణం ఏంటంటే 10 ఏళ్ళుగా మనం కష్టపడ్డ తీరు, కేసీఆర్ మనం ఇబ్బంది పెట్టిన తీరు, రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ అవకాశం ఈసారి వస్తుంది, ఇంకొద్దిగా కష్టపడదాం అన్నటువంటి ఆశతో మీరు కష్టపడ్డారు. కాబట్టే ఆనాడు సీనియర్ నాయకులు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, నాకు మార్గదర్శకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు విహెచ్ గారు, షబీర్ అలీ గారు, చాలామంది సీనియర్లు ఈసారి విభేదాలు పక్కన పెట్టి మనం అధికారంలోకి రావాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న తపనతో ముందుకెళ్ళినట్టు సందర్భం. కొన్ని కష్టాలు వచ్చాయి. నా నానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మిత్రులు మాణిక్ ఠాగూర్ గారు, రేవంత్ రెడ్డి గారు, బోసరాజు గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చినారు. కాబట్టే ఇవాళ మీకు నేను దగ్గర కాగలిగినారు. నేను గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా ఆర్గనైజేషన్లో పనిచేసినారు, తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినారు. ఇద్దరు విభిన్నంగా కార్యాచరణ చేసేటువంటి అవకాశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ 12, 1 గంట, 2 గంటల దాకా పనిచేసేవారు. ఒక మెసేజ్ కార్యకర్తకు పంపాలి అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్ అయిందని 1కి 4 సార్లు తెప్పించుకొని చూస్తే తప్ప అది ముందుకు పోయేది కాదు. అదొక అలవాటు. అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా మీరున్నారన్నా మీరు చేయండి, నేను ప్రజలతో బయట చూసుకుంటాను, గాంధీ భవన్ మీరు చూసుకోండి. ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి.
ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ, దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి. నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను, కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. విమర్శించుకుంటాం, బాహాటంగా మాట్లాడుకుంటాం. మీరు చూశారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత చాలా సందర్భాల్లో ఇక్కడ సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లోకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి, సంధానించాల్సిన పరిస్థితి ఆనాడిన పరిస్థితిలో. కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను. ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళందరూ ఒకటయ్యారు. జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నాకు అవసరం కూడా పడట్లేదు, కానీ కోఆర్డినేట్ చేసే అవసరం. సో కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం, ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విమర్శించుకున్నా, సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏకతాటిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు సిఎల్పి నాయకులుగా, సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ గారు, దామన్న గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం కాబట్టే ప్రజలు మనం నమ్మినారు. ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు కాబట్టే మనకు అధికారం కట్టబెట్టినారనే మాట మనం చేస్తా ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్లో ఇక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టుగా గాంధీ భవన్ కార్యకర్తల నిలయం, 40 ఏళ్ళ అనుబంధం గాంధీ భవన్తో నాకు. నా పాద స్పర్శ తాకని ఒక సెంటీమీటర్ కూడా ఉండదు గాంధీ భవన్లో, అంతటి అనుబంధం నాకు. ప్రతి గోడ, ప్రతి కిటికీ, ప్రతి బల్ల, గేటు నుంచి ప్రహరీ గోడ నుంచి మొదలు కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడి రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ గాంధీ భవన్లో లేదు. అంతటి అనుబంధం నాకు. కార్యకర్తగా 83లో ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే, నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను. క్లాసులు చెడిపోతాయి, రాజకీయాల్లో ఫుల్ టైం ఇయ్యలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు 85లో. ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యుడు అన్నాడు. ప్రజాస్వామ్యంగా చాలా స్వామ్యనే, కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6th అనే మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం, మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు. నేను ఒకనాడు రోషయ్య గారి స్పీచ్ విన్నాను, చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ. ఆ భాషలో తిట్టుంది, కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు మనకి. తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో, కానీ ఒకటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు. అంత జాగ్రత్తగా మాట్లాడిన సందర్భం. రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు పోటాపోటీలు ఉంటాయి, కానీ మన రాజసీమ కాదు. ఎన్నికలైన తర్వాత సౌహృద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డలో, ఈ రక్తంలో ఉంది. భాష అనేది 2014 తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది. నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు, లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టే ఇవాళ ధీటుగా జవాబు చెప్పగలిగినాం, మనం అధికారంలోకి రాగలిగినాం. కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం, ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు.
ఇవాళ కార్యకర్తగా నేను 40 ఏళ్ల జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు. ఎన్నేళ్ళకి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే కార్యకర్త. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నీ పని నువ్వు అంతర్గత శుద్ధితో చేసుకుంటూ ఉండు, ఫలితం దానంతట అదే నీ చెంతకు చేరుతుంది అని. నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షుడు అవుతాను అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉంటారు, జాగ్రత్తగా చేయన్న, నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని. నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని. కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షుడు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు. శామ్ పిట్రోడా గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు, నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిధ్యంలో గంట సేపు మాట్లాడుకుంటున్నప్పుడు పీసీసీ విషయంలో యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్, యూ అపాయింటెడ్ ఏ యంగ్ ఎనర్జిక్ హార్డ్ వర్కింగ్ guy. Petroda ji, I didn't understand when whole of Congress party in Telangana suggested that name. I was wondering, who is this man? And finally, when I called him and met him, I have seen him. Oh, he is the man who's been working at all levels. And but oka మాట అన్నాడట, he is having a long, big profile. NSUA జిల్లా అధ్యక్షుడు 85లో వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రన్నప్పుడు వేర్ వాజ్ హీ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్? హీ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, మెయిన్ ఫ్రేమ్లో ఎందుకు లేడు అని అదొక చరిత్ర. నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను, ఎందుకు నా రాజకీయం తప్పుదారి పట్టించబడింది అన్నది ఒక పెద్ద చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం శ్రీకృష్ణ మాతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు తలుపు మనం తడుతుంది. చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలి, చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, చేసే పని ఓపికతో చేయాలి. అందుకే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మనస్ఫూర్తిగా మనకు నమ్మి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒప్పుకున్న ఒక్కొక్కపైన మనం ఎంత పనిమంతలమైనా, ఎంత పని చేద్దాం అనుకున్నా చేసే అవకాశం ఇచ్చేవాడు కూడా ఉండాలి. ఆ అవకాశం వస్తేనే మనం మన యొక్క పనితనాన్ని నిరూపించుకునే అవకాశం దొరుకుద్ది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినారు కాబట్టే, ఆ వెసులుబాటు ఇచ్చినారు కాబట్టే మనం మన పని చక్కగా చేసుకుంటూ పోగలిగినాం, మీ అందరికి కూడా దగ్గర కాగలిగినాం. ఎన్ఎస్యుఐలో నేనాడు ఇవాళ సుధాకర్ రెడ్డి గారు, మా పొంగులేటి గారి కజిన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు, నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు. ఎన్ఎస్యు అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా తర్జన భర్జన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1990లో నన్ను పిలిచి, ఆనాడు డిపి రాయ్ గారు, మా తాయర్ గారికి బాగా తెలుసు, వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు, రమేష్ చెంతల గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో, పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, అంతే అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు. ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడిన 4 ఎంపీల్లో గంగారెడ్డి గారు ఒకరు. ఆయన కొడుకు సీట్ అడిగితే కూడా పక్కన పెట్టి నన్ను పిలిచి విజయభాస్కర్తో మాల్చి 94లో ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆనాడు నాకు డిచ్పల్లి నియోజకవర్గంలో ఎల్లలు కూడా తెలియదు, బౌండరీలు కూడా తెలియదు. అలాంటి అవకాశం అంత చిన్న వయసులో వచ్చింది. మళ్ళీ 14లో వస్తే ఓవైసీ పుణ్యం అంటూ పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయాల్లో అనేది ఒక సామెత ఉంది, పొన్నం ప్రభాకర్ గారు బాగా చెప్తారు. అది 99% కష్టపడే అలవాటు తెలిసి పనితీరున్నా
1% అదృష్టం అనేది తాత ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే ఏదైనా వస్తుంది, లేకుంటే నోటి దాకా వచ్చి పోతుంది. ఎమ్మెల్సీ విషయంలో మీరు చూశారు, నాకు రాదని అనుకున్నాను. మా దుర్గామాత ఇక్కడ కూర్చున్నారు, దీపాదాస్ మున్షి గారు. ఆనాడు రాత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి నాకేం అభ్యంతరం లేదు, 3వ పేరు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మహేష్ విషయంలో నాకెలాంటి ఇది లేదని. పొద్దున్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళంతా కూడా దీపాదాస్ మున్షి గారితో మాట్లాడడం. సో రాజకీయాల్లో నేను ఎందుకు చెప్తాను అంటే, నోటి దాకా వచ్చి పోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా చలించలే, వెనక్కి పోలే. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ రోజున నేను ఎప్పుడు కూడా అధ్యక్షుడు అనుకోలే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 88లో సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. గాంధీ భవన్కి అప్పుడప్పుడే వస్తూ ఉన్నాం, కొత్తగా మెట్లెక్కుతూ ఉన్నాం. ఆ వరండాలో నడుస్తూ ఉంటే ఆనాడు చెన్నారెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్, మండల్ వెంకటకృష్ణారావు 65 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. సింగం బస్పునే గారు 70 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. కోట పున్నయ్య గారు ఎక్స్ఎంపీ, ఆయన ఒక 65-70 ఏళ్ళు. ప్రకాష్ రెడ్డి గారిని ఒక రూమ్లో, ఇప్పుడు పిఎస్సి మా షబీర్ అలీ గారు కూర్చునే రూమ్లో కూర్చునేవారు. నల్లటి గడ్డంతో యంగ్ మ్యాన్, అప్పుడు ఆయన 30, 32, 33 ఏళ్ళు ఉంటాయి. సో కుమార్ రావు గారు లాంటి అడిగాం, ఏంది ఇంత చిన్న వయసులో ప్రధాన కార్యదర్శి కాలిగినారు, ఏ విధంగా సాధ్యమైందని. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి మనిషి, ఆయన ఒకటే పేరు చెప్తాడు ఎప్పుడు చెప్పిన పీసీసీలో, అందుకే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని. నేను మా జిల్లా నాయకులతో అన్నాను, ఏదో ఒక రోజు అదృష్టం ఉంటే మనం కూడా రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి కావాలి, ఈ సీట్లో కూర్చోవాలి అని దేవుడు సాక్షికి చెప్తా ఉన్నాను. ఆనాడు మా మిత్రులతో అన్నాను, ప్రకాష్ రెడ్డి లాగా ఏదో ఒక రోజు ప్రధాన కార్యదర్శి పదవి రావాలి, పీసీసీకి ఈ సీట్లో కూర్చోవాలనుకున్నాను. దేవుడు దయదలిసి మీ అందరి దయవాలి ఇలా రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే, ఒక కార్యకర్తకి న్యాయం జరగాలంటే అందులో వెనుకబడ్డ తరగతిలో ఒక మారుమూల గ్రామం రహత్ నగర్ అని, బేచిరా గ్రామం అంటారు మాది. ఆ గ్రామంలో మా ఇంట్లో తప్ప చుట్టుపక్కల 4-5 గ్రామాల్లో ఛాయ్ దొరికేది కాదు. ఆవులు బర్రెలు మా ఇంట్లో ఉండే, అక్కడే ఎవరైనా వస్తే ఛాయ్ దొరికేది. ఇప్పుడు సివి ఆనంద్ కమిషనర్ గారు ఫాదర్ మదర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి గారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చినా ఛాయ్ మాది. అటువంటి కుగ్రామంలో పుట్టిన మాకు మా నాన్నగారు స్వర్గీయ గంగాధర్ గౌడ్ గారు చదువు మీద, ఆయనకి చదువు మీద శ్రద్ధతో మాకు నిజామాబాద్ ఇల్లు కొని కాన్వెంట్ స్కూల్లో వేసి మమ్మల్ని చదివించినారు. చదువు ఉంటే ఎంత దూరమైన పోగలం. నేను ప్రతి సమావేశంలో, ప్రతి భాషణలో చదువుకుని చెప్తాను, పిల్లలకు చెప్తాను, కష్టపడి చదువుకుంటే కలర్ఫుల్ 70-80 ఇంచెస్ టీవీ లాంటి జీవితం. చదువుకోకుంటే, ఆనాడు మేము చూసాం, మీరు చూడలేదు కావచ్చు, 14 ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, ఒకటి పోర్టబుల్ టీవీ, చాలా చిన్నదిగా ఉండేది. చదువుకోకుంటే 14 ఇంచెస్ టీవీ లాంటి జీవితం, చదువుకుంటే 80 ఇంచెస్ 90 ఇంచెస్ కలర్ టీవీ లాంటి జీవితం. ఆనాడు మమ్మల్ని నిజామాబాద్ తీసుకొచ్చి చదివించినారు కాబట్టి ఇంత దూరం మేము రాగలిగిన మాట కూడా మీ ద్వారా ఆ మాట చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఇలా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చదువు, వైద్యం, క్రీడలు, నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ 3 పట్ల మీకున్నటువంటి ప్రేమ. మన శివసేన రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు రావాలన్నమాట. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీ అందరి ఫలితం వల్ల అధికారంలోకి వచ్చాం. చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పినారు. కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నామంటే, కేసీఆర్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని వారి కుటుంబం యొక్క అవసరాలకి వాడుకున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. అది నీళ్ల పేరిట జరిగిన దోపిడీ కానీ, భూముల పేరిట జరిగిన దోపిడీ కానీ, ఇతరత్ర పేరిట జరిగిన దోపిడీ అంతా కూడా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ సొత్తుని కేసీఆర్ కుటుంబం, కొంతమంది వారి తాబేదారులు దోచుకున్న సందర్భం. అందుకే ప్రజలు విసిగి వేశారన్న సమయంలో మనకు అవకాశం ఇచ్చినారు. ఇవాళ రుణమాఫీ అని వారు 4-5 తరఫాలో 16-17 కోట్లు ఇస్తే, మనం వచ్చిన సందర్భంలో 9 నెలల్లో ముఖ్యమంత్రి గారు, వారి క్యాబినెట్
18,000 కోట్ల పైకి రుణమాఫీ చేయగలిగినాం. ఉచిత కరెంటు కానీ, రైతు బంధు కానీ చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ప్రతిపక్షాల వాళ్ళు మన బద్నాం చేసిన తరుణంలో నా కర్తవ్యం పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ దశ దిశ నేను ఇస్తా ఉన్నాను. గ్రామాలకు వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ ఈ రకంగా గత 10 ఏళ్ళలో దోపిడీ జరిగింది. ఆ దోపిడీ అరికట్టి ఈ రకంగా ఇలా మేము మేలు చేస్తా ఉన్నామని చెప్తే తప్ప ప్రజలకు ఎన్నికే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో కేసీఆర్ కేటీఆర్ ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ ఉన్నారు. అడ్డంగా రాతలు రాయిస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే, మీరే. కార్యకర్తల విషయంలో ఇందాక మంచి మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము రోజు కారులో పోతా ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటా చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, ముందు పైలట్లు, సైరన్లు, ఎస్కట్తో మనం పోతా ఉన్నామన్నా, కానీ వారు కదా మనం గెలిపించింది, వారికి కదా పదవులు రావాల్సింది అనే ఒక దృక్పథంతో అందుకే కార్పొరేట్ చేయడం తక్షణమే మన ప్రభుత్వంలోకి వచ్చిన తక్షణమే కార్పొరేట్ చేయడం వల్ల వేయడం జరిగింది. ఇవాళ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్తులు కానీ ఇవన్నీ కూడా సకాలంలో ఎన్నికలు జరగాలి. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం కుల గణన చేయాలంటే నినాదం. వారి నినాదంతోనే శ్రీధర్ బాబు గారికి స్వాగతం. అందరు మంత్రులున్నా అసలు మంత్రి అయ్యగారు లేకుంటే మంత్రివర్గం పరిపూర్ణమైంది. వారు ఒకరే రాలేదు. ఇప్పుడు వారు రాకతో పరిపూర్ణమైన మంత్రివర్గం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువేయడంలో మనం ముందుండాలి. నేను పిసిసి అధ్యక్షుడిగా ఏ భేషజాలు లేవు నాకు. టీవీలో అడిగారు, ఏంది మీరు ఒక పవర్ సెంటర్ అని. నేను పవరు ఉండదు, సెంటరు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో పవర్ సెంటర్ ఒకరే, రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వయసులో మాకన్నా చిన్నవాడైనా పెద్దన్న పాత్రలో ఉన్నాడు. మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా ప్రజలకు ఏత ఆశలు ఆకాంక్షలతో, ఏత నమ్మకంతో మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఇంచెత్తు అపనమ్మకం కానీ దాని వమ్ము కానీ చేయకుండా ముందుకు పోవడమే ధర్మం. దాంట్లో మా పదవులనో వివిధ పొజిషన్లనో ఏది ఉండదు. నేను మీకు చెప్తా నేను పిసిసి అధ్యక్షుడైనా మీలాంటి కార్యకర్తగానే మిగిలిపోతాను. నిరంతరం మీ సేవలో ఉంటాను. పిసిసి అధ్యక్ష పదవి అనే ఆషామాషి కాదు. ఈ గౌరవం దక్కడం అనేది నా జీవితం ధన్యమైంది. కార్యకర్తగానే ఉంటాను, మీ లోపనే ఉంటాను, మీతోనే ఉంటాను. ప్రభుత్వం చక్కగా నడుస్తూ ఉంది, మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. వాటిని ప్రజలకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి మీకు మధ్యగా వారధిగా ఉంటాను. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, మీ సమాలోచనలు, మీ మదిలో ఉన్న ప్రతి విషయం నాకు వచ్చి చెప్పొచ్చు. గాంధీ భవన్లో హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా 6-7 గంటలు ఉంటాను. నాకు 20 ఏళ్ళుగా అలవాటు. ప్రధాన కార్యదర్శిగా నేను పొన్నాల లక్ష్మి గారి టైంలో ఉన్నప్పుడు కూడా నాకు అంత పెద్ద బాధ్యత లేకున్నా రోజు పొద్దున 11 o'clock గాంధీ భవన్ వచ్చి 2 ఇరానీ ఛాయలు తాగితేనే గాంధీ భవన్ తృప్తి. అలాంటి అలవాటు నాకు ఉంది. సో అందుకే చెప్తా ఉన్నాను, గాంధీ భవన్ మన దేవాలయం, మీరందరూ కూడా దాంట్లో దేవులతో సమానం. మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడపాలి. వారికి ఉండే సమయం ప్రభుత్వం నడపడానికి సరిపోదు. మనం వారిచ్చే కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకెళ్ళడం మన వంతు కర్తవ్యం. ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2-3 విషయాలు ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకురావాలి. తెలంగాణ అనేది స్టేట్ ఆఫ్ రాక్స్ అండ్
లేక్స్. ముఖ్యమంత్రి గారికి ఆ ఆలోచన ఎవరిచ్చారో తెలియదు, కానీ హైడ్రా అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. నేను భోపాల్ వెళ్తూ ఉంటాను. మా ఆవిడతో కూడా 2-3 సార్లు అక్కడ మిత్రులు ఉంటే రాజ్ కుమార్ పటేల్ అని అక్కడ మినిస్టర్గా చేసినారు. 6 నెలల క్రితం కూడా వాళ్ళ ఇంటో పెళ్ళింటూ పోయాం. వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, భోపాల్ ఈజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ అని. యాక్చువల్లీ హైదరాబాద్ ఈజ్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ఇంత గొప్ప రాక్స్ ఉన్న నగరము, ఇంత సంఖ్యలో ఉన్న చెరువులు కుంట్ల నగరం ఇంకెక్కడ లేదు. దురదృష్టవశాత్తు కూర్చుకుంటూ పోయినాయి, అవి అంతరించుకుంటూ పోయినాయి. మోకిలలో నీళ్ళు వస్తున్నాయి, నర్సింగలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చెరువులు కబలించబడ్డాయి కాబట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మదం మీకు ఆలోచన ఇచ్చాడో కానీ అది మీ ఆలోచన కానీ ఇది మన కోసం కాదు, నిజంగా కూడా వచ్చే తరాలకి, మన పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమం. ఈ 10 ఏళ్ళు, అంతకుముందు కూడా మన ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కానీ ఈ 10 ఏళ్ళు మాత్రం యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు చెరువులు కుంటలు యథేచ్ఛగా కబలించేశారు. ఇలా బాధేస్తుంది, వాళ్ళకి అందరికన్నా ఎక్కువ బాధేస్తూ ఉంది. యథాస్థితికి చెరువులు తీసుకొస్తే వాళ్ళు భయపెట్టి పెట్టుబడులు రావని. అరే బాబు, యథాస్థితికి చెరువులు కుంటలు తీసుకొచ్చి రాక్స్ వేరు కనబడితే ప్రపంచంలోనే మేటి నగరంగా మారేటువంటి అవకాశం హైదరాబాద్కు ఉంది. ఆ దశగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఆటంకాలు వచ్చినా హైడ్రాని ఆపకూడదు. మీరు హైదరాబాద్కే పరిమితం కాకూడదు. మిమ్మల్ని మార్గదర్శకంగా చూసుకొని సుదర్శన్ రెడ్డి గారు, మేము నిజామాబాద్లో ఒక 8-9 చోట్ల ప్రాపర్టీలు గవర్నమెంట్ పరం చేశాం. కొన్ని చోట్ల బాధ ఏంటంటే బీదవాళ్ళు తెలియక కొన్న వాళ్ళు ఉన్నారు, వారిని రిహాబిలిట్ చేయాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మన మీద ఉందనే మాట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను. దళారులు, బడా వ్యాపారస్తులు యథేచ్ఛగా అమ్ముకున్నారు, కానీ కొన్ని తెలియక కొన్న బీదర్సులకు ఇలా నష్టం జరుగుతూ ఉంది. బీదల ప్రభుత్వం అంది కాబట్టి వారిని రిహాబిలిట్ చేస్తే హైడ్రా 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనే మాట కూడా మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు బోయినపల్లిలో ఉన్నటువంటి మనకి 10 ఎకరాల స్థలం ఇలా మనకు రావడంలో ముఖ్యమంత్రి గారి కృషి ఎంతో ఉంది. మన శామ్ పెట్రోడా గారు కూడా అదే మాట మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడినారట. దాన్ని రాజీవ్ గాంధీ ఐడియాలజీ సెంటర్ చేయడానికి మీరు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా మన హయాంలో అది గొప్ప స్ట్రక్చర్గా నిలబడాలని నా కోరిక అనే మాట కూడా నేను సొంతంగా మనవి చేస్తూ ఉన్నాను. రీజనల్ పార్టీస్ వల్ల యథేచ్ఛగా నగరాల్లో, జిల్లాల్లో ఆఫీసులు కట్టుకున్నారు. ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు ఏ ఇతర పార్టీలకు లేవు. ఎస్ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు జాగ్రత్తగా, నిస్వార్థంగా వాళ్ళు పార్టీల కోసం కూడబెట్టిన ఆస్తులు. ఇలా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ముఖ్యమంత్రి గారు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన కాంగ్రెస్ ఆఫీస్ ఉండాలి. దయచేసి మీరు కలెక్టర్కి ఇన్ఫామ్ చేయండి. ఏదైతే గతంలో విచ్చలవిడిగా టీఆర్ఎస్ దోచుకుందో ఆ మార్గాన మనకు అవసరం లేదు. మార్కెట్ రేటుకు ఏదైతే పార్టీలకు, రాజకీయ పార్టీలకు ఏదైతే రేటుతో ఇస్తారో ఆ రేట్ ప్రకారం మనకు కూడా ఇస్తే ప్రతి జిల్లాలో మన హయాంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం రావాలన్నదే నా ఆకాంక్ష. ఆ కోరిక నెరవేర్చే విధంగా మీరు సహకారం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా చాలా సందర్భాల్లో చెప్తా ఉండే, ఇప్పుడు గాంధీ భవనం దేవాలయం, ఇక్కడ మంత్రివర్గులందరూ కూడా మంత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రమాణికం, పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం, మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం 2 మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రోస్టర్ పద్ధతిలో మీకు సమయం ఇస్తాం. వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు. మీరు ఏ శాఖ మంత్రి అయినా పర్వాలే, కానీ గాంధీ భవన్కి సామాన్యుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? గాంధీ భవన్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ కాబట్టి. మా బాధ వినేవాడు అక్కడ ఉంటారని వస్తారు, నా గోడు వెళ్ళబోసుకుందని గాంధీ భవన్కి వస్తారు. కాబట్టి మీరు మంత్రులు వారంలో ఒక మంత్రి, బుధవారం అయితే ఒక మంత్రి, శుక్రవారం వస్తే మీకు కనీసం 3 గంటలు మాకు సమయం ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి, మీకే వచ్చే అర్జీలని తర్ఫీదు చేసి సంబంధిత మంత్రులకు పంపించి దాన్ని పరిష్కార విధంగా ప్రయత్నం చేస్తే మనకు మంచి పేరు వస్తుందన్నటువంటి మాట ఇలా పీసీ అధ్యక్షుడిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంత్రులందరూ కూడా విధిగా ప్రతి వారం 2 మంత్రులు చొప్పున
కాంగ్రెస్ పార్టీకి రావాలని అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెలలో కనీసం 2 సార్లు మీరు గాంధీ భవన్కి వస్తే కార్యకర్తలు మీకు భద్రత దృష్ట్యా చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటారు. వాస్తవం కూడా మీకున్న పని ఒత్తిడి ఆ రకంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడపడం అంటే ఆషామాషి కాదు. అంటే కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పంపుకొని నడిపే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంతకన్నా సిద్ధితో ప్రమాణం చేసి నిజంగా ప్రజలకు ఇచ్చిన ప్రమాణపూర్తంగా ప్రభుత్వం నడపాలి అంటే ఆషామాషి కాదు. కేసీఆర్ నడిపిన తీరు మనం చూసాం. చాలా రోజులు చాలా మాసాలు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి అధికారుల మీద వాళ్ళ మీద వీళ్ళ అధికారాన్ని వదిలేసినాడు కాబట్టి గాడి తెప్పింది రాష్ట్ర పాలన. 7.5 లక్షల కోట్లకు ఊరికే పోలే. ఇవాళ ప్రతి దాంట్లో మీరు నిశ్చితిగా ముందుకు పోతూ ఉన్నారు. నిష్ణార్థమైనటువంటి మంత్రివర్గ సభ్యులున్నారు మీ దగ్గర. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మాట చెప్పాలి. ఎన్ఎస్యూలో నాతో పాటు పనిచేసినటువంటి నాయకుడు సుధాకర్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి గారు, మేమంతా కూడా ఎన్ఎస్ఐ ప్రొడక్ట్స్ పొన్నం ప్రభాకర్ కూడా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మేము ఎన్ఎస్ఐ మొక్కలం అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. పొంగులేటి తుమ్మల సీనియర్ నాయకులు, డైనమిక్ ట్రబుల్ షూటర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఏ ట్రబుల్ వచ్చినా చక్కగా షూట్ చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలామంది సీనియర్లు ఇక్కడ జీవన్ రెడ్డి గారు అపారమైనటువంటి రాజకీయ అనుభవం, కేశవరావు గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, గీతారెడ్డి గారు ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే నేను 25-30 ఏళ్ల క్రితం గీతారెడ్డి గారు నిజామాబాద్ తీసుకెళ్ళానన్నమాట. ఇందిరా రూపవాణి ప్రోగ్రాంలో ఇందిరాగాంధీ వేషం వేయడానికి మేము గీతారెడ్డి గారు నిజామాబాద్ తీసుకెళ్ళాం. ఇందిరాగాంధీ వేషం వేసి ఆ రోజు ఆలరించినారు. సో ఈ రకంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో నాయకత్వాలు ఏమీ లేదు. కృష్ణారావు గారు నాకు అందరికన్నా ఎక్కువ సన్నిహితులు కూడా మర్చిపోతా ఉన్నాను. చాలా సన్నిహితంగా ఉంటారు. సీతక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సీతక్క పేరు వస్తేనే ఏ విధంగా ప్రజలు సంధిస్తారో మనం చూసాం. అడవిలో పుట్టి అడవిలో పెరిగి, అంటే సీతక్కకి మాకు అనుబంధం ఉంది. ఆవిడ ఆనాడు అజ్ఞాతంలో పనిచేశారు, మేము అజ్ఞాతానికి బలైనాము. అజ్ఞాతవాసులకి నక్సల్స్ వల్ల నా కుటుంబం చాలా నష్టపోయింది ఆనాడు. సీతక్క జీవన సెవంతిలో గెలవడం కాకుండా ఇలా రాజకీయాల్లో రాణించడం అనేది చాలా గొప్ప విషయం. పక్కనే పెద్ద ఆయన కొప్పుల రాజు గారు ఉన్నారు. నిరంతరం డౌన్ ట్రాడన్ పీపుల్ కోసం కష్టపడే వ్యక్తి. ఇవాళ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, ఆ గొప్పతనం కాంగ్రెస్లో సాధ్యమే పనితనం. మహోన్నతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ అనుభవం, దాదాపు 55-60 ఏళ్ళు రాజకీయాల్లో నిరంతరంగా అధికారం ఉన్నటువంటి ఖర్గే గారు ఇవాళ రాష్ట్రానికి దళిత నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అగ్రవరైతే బీసీ, ఆయన నాకు పిసిసి పదవి ఇచ్చినారు. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది, ఏ ఇతర పార్టీలో సాధ్యం కాదు. సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. అందులోనూ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరినీ అక్కున పెట్టుకొని ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మనమంతరం కూడా గర్వపడాల్సిన విధంగా ముందుకు పోదామనే మాట ఈ మనవి చేస్తూ, సామాన్య కార్యకర్త నుంచి పిసిసి అధ్యక్షుడు అయ్యే వరకు మీరు అందించినటువంటి సహకారం, కార్యకర్తలు అందించిన సహకారం, వేదికపై ఉన్నటువంటి నాయకులందరూ అందించిన సహకారం ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను ఫైనల్గా ఒక మాట చెప్తా ఉన్నాను. కార్యకర్తలు మాకు సర్వం. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఉన్నంత వరకు ఏ ఒక్క కార్యకర్తకి ఇంచంత గీత కూడా పడనీయమనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులు మీవి. ముఖ్యమంత్రిగా చక్కగా చెప్పినారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలన్నీ మా నాయకులు ఇవని. నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. కారులో పోతున్నప్పుడు ఆయనే చెప్పారు, సైరన్లు ఎస్కట్తో పోతూ ఉన్నాం మనం,
కానీ వాళ్ళ వల్ల మనకు అధికారం వచ్చింది. వాళ్ళకి జరిగితే న్యాయం జరిగితేనే మనం నిజమైన న్యాయం జరిగినట్టుగా. అందుకే రాబోయే రోజుల్లో కులగణన విషయంలో కూడా కింద నుంచి చాలా పెద్ద ఒత్తిడి వస్తూ ఉంది. ప్రభాకర్ గారు నేను చాలా మీటింగ్లో పోయినాం. వాళ్ళు ఏదో చెప్తా ఉంటే మీరు చెప్పేది ఏందయ్యా, రాహుల్ గాంధీ గారు ధైర్యంగా ఈ దేశంలో బీసీల గురించి కులగణన జరగాలని ధైర్యంగా గలమెత్తింది అంటే అది మన అదృష్టం, బీసీల యొక్క అదృష్టం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు స్వయంగా కులగణన జరగాలంటున్నప్పుడు ఇంకా దానికి ఇంకేం అభ్యంతరాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి మాట చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది. మీ బాగోగుల్లో మీ కష్టగాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుంది. ప్రతి కార్యకర్త ఇక నుంచి ధైర్యంగా మీ కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మంత్రులకి మరొక సూచన చేస్తూ ఉన్నాను. ఎప్పుడు జిల్లాలకైనా దయచేసి మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీసుల్ని విధిగా సందర్శించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక గంట హాఫ్ అన్ అవరో మీరు వెళ్ళి సందర్శిస్తే అక్కడ కార్యకర్తలకి ధైర్యం పెరుగుదన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి చేతులు జోడించి మీకు వేదిక పైన పెద్దలందరికీ ఎలాంటి గురుతరమైనటువంటి బాధ్యత, ఇది పదవి కన్నా ఎక్కువ బాధ్యత. నేను ఖర్గే గారిని కలిసినప్పుడు ఒక మాట అన్నాడు, हमको बोला गया बहुत लोग आके मिल रहे हैं आपसे, खुशी की बात है, लेकिन आपका రెస్పాన్సిబిలిటీ बहुत बढ़ता देख लो అనే మాట. సో కార్యకర్తలు మీ అండున్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు, కాంగ్రెస్ పార్టీలో మేమున్నంత వరకు మీ భవిష్యత్తుకి డోకా లేదన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఓటాక్ థ్యాంక్స్ మెట్టు సాయి గారు చెప్తారు. దయచేసి అందరూ లేచి నిలబెట్టినట్టయితే జాతీయ గీతాన్ని ఆలపించుకుందాం. सावधान, राष्ट्रगान शुरू करेंगे.